కాబట్టి ధరలు పెంచుతున్నామని చెప్పి ఒకవైపు, ఇంకోవైపు రూపాయి కూడా పతనం అయితే 96 రూపాయలకు చేరుకోవాలి. ఏం చెప్తారు ఈ విధంగా? అత్యంత సిగ్గుచేటైన విషయం. ఒక 64 రూపాయలు ఉన్నప్పుడు మాత్రమే డాలర్ రేటు, మరి దేశం మొత్తం కూడా సంక్షోభంలోకి పోతుందని పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టినటువంటి ఆనాటి బీజేపీ నాయకులు ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డాలర్ రేటు పెరుగుతా ఉన్నది, రూపాయి అనేది రోజు రోజు పతనావస్థకు చేరుకుంటున్నది. మరొక వైపు డాంబికాలు ప్రదర్శిస్తా ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ బలపడతా ఉన్నది. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా ఈ దేశాన్ని నేను తీసుకుపోయినని అబద్ధాలు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆ అబద్ధాలు అనేది ఇవాళ ప్రజలందరూ కూడా తెలిసింది కాబట్టి పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామిక శక్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇరాన్ పైన యుద్ధం చేయొద్దని మాట్లాడితే, ఇక్కడో యుద్ధం జరిగితే మీకెందుకు, ఇక్కడ మీకేమి నొప్పి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ మరి ఎక్కడో యుద్ధం జరిగితే ఈ దేశంలో రేట్లు ఎందుకు పెడుతుందో సమాధానం చెప్పాలని చెప్పేసి ఇవాళ బీజేపీ నాయకులను డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ చెప్పింది కదా, అచ్చేదిన్ అన్నాడు కదా, అచ్చేదిన్ ఎక్కడో చెప్పండి. వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్న జనాలు ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగినాయి, అనేక మార్లు పెంచడం జరిగింది. దీని మూలంగా ప్రత్యక్షంగా ప్రజలపైన భారం మోపుతా ఉన్నారు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. రవాణా వ్యవస్థపై ఆధారపడేటువంటి అన్ని రంగాల యొక్క రేట్లు పెరగడం అనేది ఇవాళ ప్రజలందరి పైన మరి భారంగా ఉన్నది. కాబట్టి తక్షణమే ఇవాళ పేద ప్రజలు కావచ్చు, సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకవైపు మరి కార్మిక రంగం, అసంఘటిత రంగంలో కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళ జీతాలు పెంచడం లేదు. కానీ వాళ్ళ పెట్రోల్ డీజిల్ పెంచడం మూలంగా అనేక ఇబ్బందులు ప్రజలు గురవుతున్నారు. కాబట్టి తక్షణమే మోడీ ప్రభుత్వం పెంచినటువంటి ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.